అరే వంశీ, నిన్న న్యూస్ పేపర్లో చదివా 100cc బైకులు 125cc బైకులు అంట. ఏంటవి? ఏం లేదు సార్, నేను చెప్తాను, సింపుల్ చెప్తాను. ఇప్పుడు 100cc 125cc అంటే సీసీ అంటే క్యూబిక్ కెపాసిటీ. ఇప్పుడు 100cc అంటే దానికి ఒక స్పీడ్ రేంజ్ ఉంటుంది అనమాట. 125cc ఒక స్పీడ్ రేంజ్ ఉంటుంది. 100cc అంటే మ్యాక్సిమం 80 పోతుంది స్పీడ్. 125cc అంటే 90 పోతుంది. అలా 150 అంటే 110. అలా స్పీడ్ రేంజ్ని బట్టి సీసీ అనమాట. అది నువ్వు అడిగిన డౌట్ ఏంద్ర అసలు? నేను పేపర్లో 100cc 125cc అని బైకులు వచ్చినాయి కదరా, ఏంటని అడుగుతున్నాను రా. అడిగావా? వాడు 4వ క్లాస్ పాస్. వాడికి నాకు 100cc అంటే 125cc ఒక బైక్ మీద రాస్తారు కనుక అక్కడ మీనింగ్ ఏంటంటే 100cc అంటే 100 కిలోమీటర్లు ఎక్కడ ఆగిద్ది. ఆ నుంచి ఎత్తుకుంటుంది మళ్ళీ ఆటోమేటిక్. అంటే నెట్టుకుంటూ పోవాలన్నమాట, తోసుకుంటూ పోవాలి. అది తర్వాత 125cc అంటే ఇప్పుడు ఒక బైక్ 100cc ఇంకొక బైక్ 125cc అన్నారు కదా, అక్కడ ఆడ 2 రాయలు ఒకటే రాస్తారు. 100cc కానీ 125cc కానీ. 125cc అంటే 110 కిలోమీటర్ పోయి మళ్ళీ వెనక్కి తోసుకొని వస్తారు. ఓహో, వెనక్కి వస్తుందా?